Hello guys, welcome to Distolians Academy. I think నియర్లీ ఆఫ్టర్ 4 to 5 years తర్వాత మేము మళ్ళీ యూట్యూబ్ స్టార్ట్ చేసాము. ఎందుకంటే డిజిటల్ మార్కెటింగ్ ఆఫ్టర్ ఏఐ వచ్చిన తర్వాత డిజిటల్ మార్కెటింగ్ అనేది కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. ఓకే, బట్ మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే మెనీ ఇన్స్టిట్యూట్స్ ఆర్ స్టిల్ టీచింగ్ ది సేమ్ ఓల్డ్ సిలబస్. అండ్ అందరూ ఏం చేస్తున్నారంటే ప్రతి ఒక్కరు కూడా యూనో ఒకప్పుడు అండ్ ఇప్పుడు కూడా ఒక ర్యాండమ్, ఒక రెగ్యులర్, ఒక ఫార్మెట్ ఉన్నటువంటి డిజిటల్ మార్కెటింగ్ టెక్నిక్స్‌ని అందరు స్టూడెంట్స్‌కి టీచ్ చేస్తున్నారు. బట్ అది అసలు వర్కౌట్ అవ్వదు. ఓకే. ఇఫ్ యూ టేక్ మల్టిపుల్ ఇండస్ట్రీస్. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కామర్స్ ఇండస్ట్రీ తీసుకుంటే, రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ తీసుకుంటే, ఎడ్యుకేషన్ ఇండస్ట్రీ, హెల్త్ కేర్ ఎనీ ఇండస్ట్రీ తీసుకోండి. ఓకే. అన్ని ఇన్‌స్టిట్యూట్స్ కూడా ఒక కైండ్ ఆఫ్ స్ట్రాటజీ, ఒక కైండ్ ఆఫ్ ప్లానింగ్ అన్నీ కూడా టీచ్ చేస్తున్నాయి. బట్ రియల్ ఎస్టేట్‌కి మనము ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్ట్రాటజీ యూజ్ చేయాలి. డిఫరెంట్ కైండ్ ఆఫ్ బడ్జెట్ యూజ్ చేయాలి. డిఫరెంట్ కైండ్ ఆఫ్ బడ్జెట్ అలొకేషన్స్ యూజ్ చేయాలి. ఓకే. ఈవెన్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎస్‌సీఓ స్ట్రాటజీస్ కూడా యూజ్ చేయాలి. అలాగే హాస్పిటల్స్‌కి అండ్ తర్వాత ఫినాన్స్‌కి అండ్ రియల్ ఎస్టేట్‌కి, ఎడ్యుకేషన్‌కి అన్నిటికి కూడా డిఫరెంట్ డిఫరెంట్ స్ట్రాటజీస్ ఉంటాయి. బట్ కాకపోతే అన్ని ఇన్‌స్టిట్యూట్స్ ఏం చేస్తున్నాయంటే ఒక ఫార్మాటెడ్ సిలబస్ ఒకటి చెప్పేస్తున్నారు. అండ్ పీపుల్ ఓకే. నేర్చుకుంటున్నారు. తర్వాత జాబ్స్‌కెళ్తున్నారు. అక్కడ వాళ్ళు ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు. ఎందుకంటే దే ఆర్ ఇంప్లిమెంటింగ్ ది రెగ్యులర్ రాండమ్ స్ట్రాటజీస్ టు ఆల్ బిజినెసెస్. ఓకే. అప్పుడేంటి రిజల్ట్స్ ఎలా వస్తాయి? రిజల్ట్స్ రావు. ఓకే. అండ్ ఇంకో విషయం ఏంటంటే కంప్లీట్‌గా ఫ్యూచర్ ఇన్వాల్వ్ అయ్యేది. ఏఐ ఇన్వాల్వ్ అయిపోయింది. ఏఐ ఇన్వాల్వ్ అయిన తర్వాత డిజిటల్ మార్కెటింగ్ అనేది కంప్లీట్‌గా చేంజ్ అయిపోయింది. ఒకప్పుడు కంటెంట్ మార్కెటింగ్ అంటే మనం జస్ట్ బ్లాగ్స్ చేసేవాళ్ళం. దాంట్లో కీవర్డ్స్ ఇన్సర్ట్ చేసేవాళ్ళం. అలా చేసేవాళ్ళం. బట్ ఇప్పుడేమైతుంది? కంప్లీట్‌గా ఏఐ జనరేట్ చేసేస్తుంది కంటెంట్. ఏఐ ఇమేజెస్ క్రియేట్ చేసేస్తుంది. ఓకే. ఈ టైంలో మనము ఎస్‌ఈఓని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలి? బై ఇంక్లూడింగ్ ఏఐ టెక్నిక్స్. ఓకే. అండ్ తర్వాత ఏఐ ఇంపాక్ట్ ఏ విధంగా ఉంది? ఎస్‌ఈఎం మీద, సోషల్ మీడియా మీద, తర్వాత యూట్యూబ్ మీద ఎవ్రీథింగ్. ఓకే. సో, అందుకోసం అని చెప్పేసి మేము డిజిటోలియన్స్ అకాడమీ అగైన్ ఆఫ్టర్ 5 ఇయర్స్ తర్వాత మళ్ళీ స్టూడెంట్స్‌కి ఈ న్యూ టెక్నిక్స్ అవన్నీ చెప్పడానికి అని చెప్పేసి యూట్యూబ్ స్టార్ట్ చేయాల్సొచ్చింది. ఓకే. ఒకసారి ఇన్‌స్టిట్యూట్స్ ఏమైతుందంటే మనం ఒకసారి ఎన్రోల్ చేసుకుంటాము, జాయిన్ అవుతున్నాము అండ్ రెగ్యులర్ స్ట్రక్చర్ అదొకటి ఉంటుంది. ఫార్మాట్, సిలబట్ ఒకటుంటుంది. అదంతా నేర్చుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. బట్ వెన్ కమింగ్ టు ద యూట్యూబ్ ఓకే. అది యూట్యూబ్‌లోనే చెప్పేస్తే వీక్లీ అట్‌లీస్ట్ 1 ఆర్ 2 సెషన్స్ మనము ఓకే. అండ్ ఏఐ పవర్డ్ ఎస్‌ఈఓ గాని, తర్వాత ఎస్‌ఈఎం గాని, ఎస్‌ఎంఓ గాని, సోషల్ మీడియా అని చెప్తే అది అందరికి హెల్ప్ అవుతుందన్న ఒక ఇంటెన్షన్ అదొకటి. అండ్ బికాస్ ఏఐ హాస్ కంప్లీట్‌లీ చేంజ్డ్ దిస్ డిజిటల్ మార్కెటింగ్. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఫ్యూచర్‌లో మెటా ఏఐ కనెక్టర్స్ రాబోతుంది. అది ఏం చేస్తుందంటే అది కంప్లీట్‌గా ఆటోమేటిక్‌గా అదే క్యాంపెయిన్ రన్ చేస్తుంది. యాడ్ గ్రూప్స్, యాడ్ సెట్స్, క్రియేటివ్స్ అంతా అదే తీసేసుకుంటుంది. టార్గెటింగ్ అదే ఇస్తుంది. బడ్జెట్ జస్ట్ మీరు ప్రాపర్ స్ట్రాటజీ, ప్రాపర్ ప్లానింగ్ ఉంటే మొత్తం అదే క్రియేట్ చేస్తుంది. ఫ్యూచర్‌లో ఏమవుతుందంటే మనం కూర్చొని క్యాంపెయిన్స్ క్రియేట్ చేయడం ఇట్ వోంట్ బి లైక్ థట్. ఓకే. మీరు ఎంత ప్రాపర్‌గా మీ విజన్‌తోని ఎంత ప్రాపర్‌గా స్ట్రాటజీ ప్లాన్ చేస్తున్నారు. ఓకే. ఎంత ప్రాపర్‌గా మీరు రిజల్ట్స్‌ని గెయిన్ చేస్తున్నారు అనేది మ్యాటర్ అవుతుంది. సో, వి వాంటెడ్ టు టీచ్ ఎవ్రీథింగ్. ఓకే. వి వాంటెడ్ టు టీచ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ ఎస్‌సిఓ నుంచి అనలిటిక్స్ వరకి అండ్ యూజర్ సైకాలజీ. ఓకే. ఇఫ్ యూ వాంట్ టు నో మొత్తం టాపిక్స్ ఏమేమి ఉంటున్నాయంటే మీరు ఒకసారి వెబ్‌సైట్ విజిట్ చేయండి. ఒకసారి వెబ్‌సైట్ విజిట్ చేసిన తర్వాత మీకు అర్థమవుతుంది. ఓకే. ఏం టాపిక్స్ ఉంటాయని చెప్పేసి అండ్ వీక్లీ 1 ఆర్ 2 సెషన్స్ మేము డెఫినిట్‌గా ఇది యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తూ ఉంటాము. అండ్ ఈచ్ టాపిక్ ఓకే. లైక్ మనం ప్రీవియస్ ఏదో ఎస్సీఓ ఏదైతే తెలుగులో చెప్పామో లైక్ క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3 ఆ విధంగా వీక్లీ 1 ఆర్ 2 సెషన్స్ ఎస్సీఓ మీద కూడా క్లాసెస్ చెప్తాము. ఎస్సీఎం అండ్ కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా మనము యూట్యూబ్‌లో చెప్పాలని అనుకున్నాం. ఒకవేళ మీకు పాసిబిలిటీ ఉండి ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. ఓకే. అప్పుడు మనం ఏంటంటే వి కెన్ బి ఇన్ టచ్ రైట్? ఓకే. థాంక్ యూ గైస్.